మనిషి యొక్క జీవితానికి అత్యంత అవసరమైనది అనే అంశంతో సువార్త కూడిక ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఆలోచించండి, మనిషి జీవితానికి అత్యంత యూనివర్సల్ నీడ్ అయి ఉండాలి. ఇక్కడ ఒకవేళ సార్వత్రిక అవసరమై ఉండాలి. ఇక్కడ ఒకవేళ ఎవరికైనా ఆరోగ్యం అవసరత ఉంటే అందరికీ ఆరోగ్య అవసరత లేదేమో. ఇక్కడ ఒకవేళ కుటుంబంలో సమాధానం యొక్క అవసరత ఉంటే అందరికీ కుటుంబంలో సమాధానం యొక్క అవసరం లేదేమో. ఇక్కడ ఒకవేళ డబ్బులు అవసరమై ఉంటే అందరికీ డబ్బులు ప్రస్తుతం అవసరం లేదేమో. అర్థమవుతుందా? ఇక్కడ ఒకవేళ మంచి మార్కులతో పాస్ అవ్వాలన్న అవసరం ఉంటే ఇక్కడున్న మనకందరికీ మంచి మార్కులతో పాస్ అయ్యే అవసరం లేదేమో. ఇక్కడ ఒకవేళ ఉద్యోగం అవసరం ఉంటే అందరికీ ఉద్యోగం అవసరం లేదేమో. అందరికీ అత్యంత అవసరమైనది ఏంటి? సమస్య ఏంటో తెలిస్తే అవసరం ఏంటో తెలుస్తుంది. దాని గురించి ఆలోచిస్తాం, పరిష్కార మార్గాన్ని ఆలోచన చేసే ప్రయత్నం చేస్తాం. నేను మరలా మీకు ఒక ఆలోచన చేయడం కోసం ఒక మాట చెప్తాను. ఒక వ్యక్తి ఆరోగ్యం బాగాలేనప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళడు. ఒక వ్యక్తి ఏమైనా సమస్య వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళడు. ఎందుకని ఈ మాట మీకు తెలియపరిచాను? పోలీసులు ఏం చేస్తారో ఏమిస్తారో పోలీసు దగ్గరికి వెళ్తే ఏం దొరుకుతుందో తెలిస్తే దానికోసమే వాళ్ళ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ల వల్ల మనకి ఏం ప్రయోజనం కలుగుతుందో తెలిస్తే డాక్టర్ల దగ్గరికి దానికోసం మాత్రమే వెళ్తాం. యేసుక్రీస్తు ఎందుకున్నాడో తెలిస్తే యేసుక్రీస్తుని అందుకోసమే నమ్ముకుంటాం. యేసుక్రీస్తు దగ్గర ఏం దొరుకుతుందో తెలిస్తే దానికోసమే మనం యేసుక్రీస్తుని నమ్ముకునే ప్రయత్నము చేస్తాం. ఇప్పుడు యేసుక్రీస్తు ఏమి ఇవ్వడానికి ఈ భూమి మీదకి వచ్చాడు, యేసుక్రీస్తు ఏమి ఇవ్వడానికి ఉన్నాడు, యేసుక్రీస్తు ఏమి ఇవ్వడానికి ఈ కలువరిగిరిపై సిలువలో ప్రాణం పెట్టాడు అనే దాని గురించి ఈ 16 అధ్యాయాలు సుస్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాయి. అయితే మనలో చాలా మంది ఎక్కువ శాతం ఇదిగో ఈ సువార్తనే విని వచ్చారు. దాన్ని సువార్త అని అనడానికే లేదు, కానీ సువార్తను పేరు పెట్టి చెప్పారు కాబట్టి మీరు అర్థం చేసుకోవడం కోసం నేను ఆ పదాన్ని కలిపి చెప్తున్నా. ఏమనంటే, దేవుడు నీ అవసరాలు తీరుస్తాడు. నీకు ఆరోగ్యం బాగలేదా? నీకు ఆరోగ్యం బాగలేకపోతే యేసు ప్రభువుని నమ్ముకుంటే నీకు ఆరోగ్యం బాగైపోద్ది. నువ్వు డాక్టర్ దగ్గర కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. అందుకనే వాళ్ళు ఏం చేశారు తెలుసా? విశ్వాసం ఉంటే మాత్రలు వేసుకోకూడదు అనే స్టేట్మెంట్ని తీసుకొచ్చారు సంఘంలోకి. అవునండి, చాలా మంది ఇలా నమ్ముతున్నారు, భ్రమపడుతున్నారు. తమ యొక్క ఆ నిండు ఆయుష్ని, ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటా ఉన్నారు చాలా మంది. ఎందుకని అంటే ఆరోగ్యం ఇచ్చే దేవుడిని ప్రకటించారు కాబట్టి. నీకు అప్పులున్నాయా? నీ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? యేసు ప్రభువుని నమ్ముకుంటే నేను ఈ మాటని కొద్దిగా మిమ్మల్ని ఆలోచింపచేయడం కోసమే ఈ పదాలు వాడుతున్నా. అర్థమవుతుందా? నువ్వు ఏ పనికి వెళ్లకుండా దేవుడిని కూర్చోబెట్టి సాగుతాడు. నీ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఉంటే నీ కుటుంబంలో దేవుడు నీకు డబ్బులు ఇస్తాడు అంటే ఆస్తులు ఇచ్చే దేవుడిని ప్రకటన చేశారు. అర్థమవుతుందా? నీకు ఏ స్టేటస్ లేదా, సమాజంలో దేనికి పనికి రావట్లేదా, నీ వల్ల ఏ లాభం లేదా నీ కుటుంబానికి, సమాజానికి. కాబట్టి యేసు ప్రభువుని నమ్ముకుంటే నీకు స్టేటస్ వస్తుంది, అంతస్తు. ఒకటేమో ఆరోగ్యం, ఒకటేమో ఆర్థిక వనరులు, మరొకటేమో అంతస్తు. తర్వాత సమాజంలో నీకు ఏ హోదా లేదా, సమాజంలో నీకు ఏ గౌరవం లేదా, సమాజంలో నీకు ఏ గుర్తింపు లేదా, ఇంక్లూడింగ్ నీ ఇంట్లో కూడా నీకు గుర్తింపు లేదా. యేసు ప్రభువుని నమ్ముకుంటే నీకు అందరం వస్తుంది అని చెప్పారు. ఒకటేమో ఆరోగ్యం, రెండోదేమో ఆస్తులు, మూడోదేమో అంతస్తు, అందరం, గౌరవము, హోదా, పలుకుబడి వస్తుంది అని చెప్పారు. మనలో చాలా మంది ఎక్కువ శాతం మంది దీన్నే సువార్తని నమ్మి వచ్చాం. నేను రిచర్డ్ బాక్స్టర్ అనే సేవకుడు 350 సంవత్సరాల క్రితం రీఫార్మ్డ్ పాస్టర్ వాక్యానుసారమైన కాపరి అనే పుస్తకాన్ని రాశాడు. క్రైస్తవ లోకాన్ని ఎంతో ప్రభావితం చేసిన పుస్తకం అది. ఆ పుస్తకంలో ఆయన వ్యక్తిగత పరిచర్య గురించి చాలా అద్భుతంగా రాశాడు. దాన్ని చదివిన మేము ఏం చేసినామంటే కొంతమందిని వ్యక్తిగతంగా అడగడం, వారికి సలహా చెప్పడం కోసం అడగడం ప్రారంభించాం. ఏమని అడిగామంటే, ఒక అక్కని నేను పర్సనల్గా కూర్చోబెట్టి అడిగా, అక్క నువ్వు ఎందుకు యేసు ప్రభువుని నమ్ముకున్నావు అని అడిగాను. అడిగితే ఆ అక్క చెప్పిన మాట ఏంటంటే, నాకు చాలా సంవత్సరాల క్రితం కడుపులో గడ్డ వచ్చింది. ఆ గడ్డ ఎంతమంది డాక్టర్ల చుట్టూ తిరిగినా ఆ గడ్డ నయం కాలేదు. ఎంతో ఖర్చు పెట్టాను, చివరికి నా ప్రాణం పోద్దేమనుకున్నాను. ఇంకా చాలా మంది వైద్యుల చుట్టూ తిరిగినాను, వాళ్ళు ఇచ్చినవన్నీ నా శరీరానికి తగిలించుకున్నాను, కానీ నాకు దాని ద్వారా కూడా ఏ ప్రయోజనం కలగలేదు. చివరికి ఒక పాస్టర్ గారు వచ్చి యేసు ప్రభువుని నమ్ముకో, యేసు ప్రభువుని నమ్ముకుంటే నీ రోగం నయమైపోద్ది అని నాకు ప్రకటన చేసినాడు, చెప్పినాడు.
కాబట్టి నేను ఏం చేశానంటే వైద్యుల ద్వారా అవ్వలేదు కాబట్టి ఇదిగో ఈ యేసు ప్రభు ద్వారా, నేను నమ్ముకున్న వాళ్ళ ద్వారా కూడా అవ్వలేదు కాబట్టి ఈ యేసు ప్రభు ద్వారా అవుతుందేమో అని చెప్పి ప్రయత్నం చేశా, వచ్చాను, గడ్డ మాయమైపోయింది కాబట్టి నేను యేసు ప్రభు నమ్ముకున్నా అని చెప్పింది. సో ఆ అక్కకి దేవుడు ఎలా అర్థమయ్యాడు అని అంటే స్వస్థపరిచే దేవుడు అని అర్థమయ్యాడు. అందుకనే ఈ రోజుల్లో సువార్తకి ఇంకొక పదాన్ని యాడ్ చేశారు క్రైస్తవ సమాజం. మీరు ఏ సువార్తకి సంబంధించిన ఏమంటుందని వాల్ పోస్టర్లు చూడండి, పాంప్లెట్లు చూడండి, ఈ పదం లేకుండా సువార్త అనే పదం కొనసాగట్లేదు ఈ దినాల్లో. ఎందుకు తెలుసా? ప్రజలందరూ దానికోసమే వస్తున్నారు కాబట్టి. మీకు చెప్పనండి, సువార్త అన్న పేరు పెట్టి సువార్తను పక్కకి జరిపి ఇంకొక పదాన్ని హైలైట్ చేయడం ప్రారంభించారు క్రైస్తవ సమాజం. ఎందుకు తెలుసా అండి? అనేక మంది దానికోసమే నమ్ముకున్నారు కాబట్టి, కళ్ళ ముందు అవన్నీ కనిపిస్తుంటే ఈయన గొప్ప దేవుడు, నిజమైన దేవుడు అని అనిపిస్తుంది కాబట్టి. ఏంటంటది? స్వస్థత, సువార్త, స్వస్థత. ఇక ఈ రోజుల్లో ఇంకా ఏమంటే తెలుసా? పిచ్చి ఫోర్త్ స్టేజ్కి వెళ్ళిపోయింది క్రైస్తవ సమాజానికి. ఈ పదం వాడుతున్నాను ఏమనుకోవద్దు. ఫోర్త్ స్టేజ్కి వెళ్ళిపోయింది. ఫోర్త్ స్టేజ్ తర్వాత ఇంకా ఫైనల్ స్టేజే. ఏంటి ఫోర్త్ స్టేజీ? ఇదన్న కొద్దిగా వినడానికి బాగుంది. సువార్త, స్వస్థత, సమర్పణ ఉంది. ఇప్పుడేం తెలుసా? తైలాభిషేకం. ఇంకా చాలా పదాలు ఉన్నాయిలేండి. ఏ అభిషేకం? తైలం అంటే ఏంటి? నూనె. ఇంకా చాలా 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 ఈ మధ్యకాలం నేను విన్నా. ఏం తెలుసా? ఒక సువార్త మీటింగ్కి ఒక ఏమంటారు హెడ్డింగ్ థీమ్ పెట్టారు. ఈ 3 days లో ఈ సువార్త మీటింగ్లో ఏం చెప్తారంటే శ్రీమతి యేసుక్రీస్తు అంట. శ్రీమతి యేసుక్రీస్తు అంటే అర్థం తెలుసా? యేసుక్రీస్తు యొక్క భార్య అంటే అర్థమైంది. యేసు ప్రభుకి పెళ్ళి. ఏం చెప్పాలా? అందుకని ఫోర్త్ స్టేజ్ అనేది. ఎందుకు ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి? వాట్ ఈస్ గాస్పల్? సువార్త అంటే ఏంటి? యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలి? యేసు ప్రభు ఏమి ఇవ్వడానికి ఉన్నాడు, యేసు ప్రభు ఏమి ఇస్తాడని నమ్ముకోవాలి అనేది తెలియకపోవడం. ఈరోజు నాకు ఇవ్వబడిన ఈ తక్కువ సమయంలో మీకు ఆ విషయాలన్నీ మీ ముందు బైబిల్ ఉంది కదా, ఆ వాక్యంలో మీ చేత చదివించే ప్రయత్నం చేస్తా. ఓకేనా? రైట్. ఈ 45 వచనాలని మీకు అర్థమైంది కదా? ఓహో, మీకు అర్థమైందా? నేను కూడా ఈ సువార్తే వినొచ్చిన అన్నట్టు అనిపిస్తుంది కదా. ఇక్కడున్న నేను కూడా ఆ సువార్తే వినొచ్చిన. యూ డోంట్ వరీ అబౌట్ దట్. వస్తే ప్రాబ్లం లే, డాక్టర్ని మార్చుకోవచ్చు. చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. ఓకే, లోపలికి ఎట్లా వచ్చేసినాం? దేవుని కృపలో, దేవుని చిత్తంలో దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు కాబట్టి లోపలికి తీసుకొచ్చినాడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత యేసు ప్రభు ఎందుకున్నాడు, ఏమి అనుకున్నాడు? నేను యేసు ప్రభుని నమ్ముకోవాలంటే దేనికోసం నమ్మాలి? నా జీవితానికి అత్యంత అవసరమైనది ఏంటి అని దాని మీద దృష్టి పెడదాం. సార్, యేసు ప్రభు ఆరోగ్యం ఇచ్చినా మళ్ళీ అనారోగ్యం వస్తుంది సార్, రాదా సార్? యేసు ప్రభు డబ్బులు ఇచ్చినా మళ్ళీ డబ్బులు అవసరం వస్తుంది సార్. యేసు ప్రభు ఇదిగో ఏవైతే మనం ఇన్ని వచ్చినామో అవి యేసు ప్రభు ఇచ్చినా కానీ మళ్ళీ అవసరం వస్తూనే ఉంటుంది. అది కాదు. యెహోవా ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికి ఆశీర్వాదం. యేసు ప్రభు ఇచ్చేది ఎవర్ లాస్టింగ్, నిత్యమైంది. ఎందుకంటే ఆయన నిత్యుడు కాబట్టి.